వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ ఒక పెద్ద శుభవార్త మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి. మనకి కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు జమ చేయబోతున్నారండి. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. మనకి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న వారికి మాత్రమే కొత్త పెన్షన్లు అనేది రేపటి నుంచి జమ చేస్తామని మనకి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమావేశంలో మనకి మహిళల దినోత్సవం నాడు మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ల పైన మహిళలకు 2,500 రూపాయల పైన ఒక బిగ్ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మన మంత్రి సీతక్క గారు మనకి ఈ పెన్షన్ల పంపిణీపై తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లు రేపటి నుంచి ఏ జిల్లాలలో జమ చేస్తారు, రేపటి నుంచి జమ చేస్తారా లేదా అన్నదానిపై ఈ వీడియోలో అప్డేట్ అందిస్తాను. అదేవిధంగా మనకి ఏదైతే మహిళలకు పెళ్ళైనటువంటి వారు 18 సంవత్సరాల నుండి మనకి ఎవరైతే ఇప్పటివరకు ప్రభుత్వ అర్హత పెన్షన్లు తీసుకొని వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ మహిళల 2,500 పెన్షన్లకు అర్హత ఉన్నట్లయితే ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ చేసుకోవాలంటే ఏం చేయాలి అన్నదానిపై చెప్తాను. మనకి ఈ కొత్త పెన్షన్లు జమ దానిపై అప్డేట్ అనేది అందిస్తాను. మనకి ఏదైతే ఫిబ్రవరి నెలలో చివరి వారం నుంచి మనకి జనవరి నెల పెన్షన్లు అనేది పంపిణీ చేసినట్లుగా మనం ఇక్కడ చూసాము. సో దీనికి సంబంధించిన పెన్షన్లు అనేది ఏదైతే చాలామందికి జమ కావడం అయితే జరిగింది. ఇప్పటివరకు చాలామందికి కూడా జమ కాలేదు. సో అటువంటి వారందరికీ జమ కాని వారందరూ ఈ పెన్షన్ డబ్బులు ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారో మనకి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ ఆ డబ్బులు అనేది జమ చేయడానికి ఎప్పటివరకు అవకాశాలు అయితే ఉన్నాయో చెప్తాను. అసలు ఆ డబ్బులు ఎవరికైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ రేపటి నుంచి జమ చేస్తారా లేదా అన్నదానిపై ఇక్కడ మీకు ప్రూఫ్తో సహా అప్డేట్ అనేది అందించడానికి ప్రయత్నిస్తాను. మీరు ఇక్కడ వీడియోని చివరిదాకా చూసుకున్నట్లయితే మీకైతే అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మీకైతే చెప్తున్నాను. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసినట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకు తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ అయితే చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. మనకి రేపు తెలంగాణ వ్యాప్తంగా కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా అన్నట్లు ఇక్కడ మీరు ఇక్కడ చెప్పినట్లయితే మనకి రేపటి నుంచి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తలేరండి. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం మనకైతే మొగ్గు చూపుతున్నట్లు ఇక్కడ మనకి తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి మహిళల దినోత్సవం నాడు మంత్రి సీతక్క మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సమావేశంలో మనకి సభలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లో మహిళలకు సంబంధించిన 2,500 రూపాయలు మనకి మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ నెలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ముహూర్తం అనేది చాలు చేస్తామని ఏదైతే ఇప్పుడు ఇస్తున్న వికలాంగులకు, ఒంటరి మహిళలకు, మనకి వృద్ధులకు, పేద వృద్ధులకు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ ఎప్పటి నుంచి జమ చేస్తామన్నట్లు ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరికీ ఏప్రిల్ నెల మనకి మే నెల నుంచి ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు ఎవరికైతే పాత పెన్షన్లు జమ కాలేదో పోయిన నెల జమ చేసినటువంటి పెన్షన్లు వారందరికీ కూడా మనకి రేపు ఎల్లుండి జమ చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి, సర్వర్ డౌన్ ఉందా, అదేవిధంగా బ్యాంక్ ఖాతా అనేది ఆన్లో ఉందా లేదంటే ఆఫ్లో ఉందా చెక్ చేసుకొని ఉన్నట్లయితే మనకి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు గత వారం రోజుల నుంచి జమ చేసిన పెన్షన్లు జమ చేస్తున్నారంట. సో తప్పకుండా ఇప్పటివరకు జమ కాని వారందరికీ మనకి రేపు ఎల్లుండి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి కొత్త పెన్షన్లు ఏప్రిల్ నెల నుంచి జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.